గైస్ ఈరోజు నేనైతే మా ఇంట్లో గుంత పొంగనాలు చేశాను. అవుట్ సైడ్ క్రిస్పీగా, లోపలైతే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్టే. ఈజీగా గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఏదైనా ఒక బౌల్లోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి దోశ బ్యాటర్ వేసుకుంటున్నాను. దోశ బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. అలాగే పులవాల్సిన అవసరం లేదు. మీరు అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండిని కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి చిటికెటంతా వంట సోడా వేసుకుంటున్నాను. అలాగే మన రుచికి తగిన ఉప్పు కూడా ఇందులోకి వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం కలుపుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఈ గుంతల్లో వేసుకోవాలన్నమాట. స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పాత్ర పెట్టకండి. వెంటనే ఫ్రై అయినట్టే కనిపిస్తాయి కానీ లోపల సరిగ్గా ఉడకదు. ఒక సైడ్ ఇలా అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా తిప్పుకొని మళ్ళీ ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. మరొక వైపు కూడా ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకొంచెం ఆయిల్ కూడా పైన వేసుకొని ఫ్రై చేసుకోండి. మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 sides కూడా ఫ్రై చేసుకుంటే మనకి గుంత పొంగనాలు రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.